తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం మెంటేవారితోట కోయావారి వీధిలో వేయించేస్తున్న విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొబ్బెళ్ల పేరంటం, చిన్నారులకు భోగిపళ్లు పోయిట, ముగ్గుల పోటీలు, భోగి మంటలు, కోలాటం, నృత్య ప్రదర్శనలు కోలాహలంగా జరిగాయి. అనంతరం చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల సహకారంతో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. చక్కగా అమరావతి గవర్నమెంట్ కూడా భవిష్యత్తులో బాగుంటుంది. అందరికీ అందులో ప్లీజ్ ఎంతో ఖర్చు పెట్టి చేస్తారు. సంక్రాంతి వచ్చిందే ఈరోజు ఆలయంలో ఆధ్వర్యంలో బాలాత్రిపుర సమానికి విశేషంగా ఉదయం పూజా కార్యక్రమాలు ఆలయంలో కూడా గాలి పదాలతో విశేషంగా జరగబడింది. మరి యొక్క గోవులు పేరడం అలాగే గొప్పిలి సంబరాలు సముద్ర వెంకటేశ్వర తారాజు గారు అలాగే రత్నకుమార్ గారి దంపతులు అలాగే గోడు కృష్ణామూర్తి గారు శ్రీమతి భవానీ నాగలక్ష్మి గారి దంపతుల చేత మరి యొక్క పూజా కార్యక్రమాలు జరగబడింది. అలాగే చిన్నారు గొప్పలు పెట్టుకున్నటువంటి చిన్నారు సముద్ర వృత్తిగా గొడుసు సాయి పదవిగా చేత గొప్పలు సంబరాలు అలాగే ఎంతమంది కూర్చున్న చెరువులందరూ కూడా చిరునాలకు వారి సౌజన్యంతో అందించడం జరిగింది. మరి అమ్మవారికి ఈ రోజు గౌరవ పేరంలో సంక్రాంతి సంబరాలు అలాగే మన ఆలయ స్థాపకులు చాలా మంది భక్తుల సహకారంతో రంగమేళలు చాలా విశేషంగా నిర్వహించాము. అలాగే భోజమంట అలాగే పిండి వంటలండి ఎన్నో 20 రకాల పిండి వంటలు విశేషంగా అక్కడ ఏర్పాటు చేశాము. జిలేబీ పచ్చిక బజ్జీలు అబ్బా ఏ ఉన్నాయి వాళ్ళు అలాగే మరి పట్టాలు మహానగర దంపతులు వారి సభ్యులు ఏర్పాటు చేశాము. పిండి వంటలు విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమ్మవారి ఆశీస్సులు అందరూ ఉండాలని అమ్మవారి అనుగ్రహాన్ని కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ విజయనగర శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ఎంతో విశేషంగా మరి ఇవాళ రోజున సాయంకాలం నందు చిన్నారులచే అమ్మవారికి ఒక్కమ్మ వేయటము అలాగే ఎంతో మంది చిన్నపిల్లలచే అమ్మవారికి భోగిపళ్ళు పోయటము ఇటువంటి విశేష కార్యక్రమాలు అనంతరం భోగిమంట వేయటము మన యొక్క సనాతన సంస్కృతిని అందరికీ తెలియజేయాలని చెప్పి మన ఆలయంలో మన యొక్క కమిటీ వారి సహకారంతో దాతల యొక్క సహాయ సహకారంతో అమ్మవారికి భోగిపళ్ళు కారణము బొగ్గల కారణము భోగమంట వేయటము పిండి వంటలు ఏర్పాటు చేయడం విశేష కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.
భీమవరం క్రికెట్ రీయూనియన్ మ్యాచ్లు డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ రాజు, భాష, మానేపల్లి సూర్యమాణిక్యం, శేషు, సతీష్, త్రిమూర్తులు, నంబూరి రామరాజు తదితర సీనియర్లందరూ పాల్గొన్నారు. ఉదయం భీమవరం క్రికెట్ క్లబ్ డిఎన్ఆర్ 11 మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భీమవరం క్రికెట్ క్లబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులు చేశారు. ఈ జట్టులో గ్రంథి చల్లారావు 33, కృష్ణమోహన్ 22 పరుగులు చేయగా డిఎన్ఆర్ జట్టు 19 ఓవర్లలో 144 పరుగులు సాధించి విజయం సాధించారు. ఈ జట్టులో భరణి 52, రవి 19 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా భరణి ఎంపికయ్యారు. Well shot, make it two. Only one back. Well played, Krishna. భీమవరం ఇండియన్ బ్యాంక్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ కోదండ రామాలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నట్లు అర్చకులు వెలివెల రామకృష్ణ తెలిపారు. विष्णु प्रचोदयात् सीताथ वेदगोक्ष्म आंजनेय स्वामी जय श्री राम गुरुभ्यो नमः विश्वसेनाय नमः पश्चिम गोदावरी जिल्ला भीमवరం కొత్త బస్ స్టాండ్ వద్ద చేసి ఉన్న బ్రహ్మసూత్ర శివాలయ క్షేత్రపాలకుడు శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉదయకాల ప్రత్యేక పూజలు సరే అలాగే ఆలయ ధర్మకర్త అయినటువంటి మెంటే పాఠశాల గారితో ధర్మకర్త మెంటే బాలామూర్తి గారితో ఈరోజు పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే భక్తుల సహాయ సహకారాలతో ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే ఉత్తర దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఇచ్చేసి
స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి ధరించుకోవచ్చున్నాం. భోపాల్లో జరిగిన 68వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్లో భీమవరం ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపతి రామాంజనేయులు అన్నారు. ఈ నెల 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు భోపాల్లో జరిగిన 68వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్ పోటీలు జరగగా దానిలో దేవరపు సౌమ్యశ్రీ 22వ ర్యాంక్, అల్లు లిఖిత్రామ్ 39వ ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ర్యాంకులు సాధించడం అభినందనీయమని విద్యార్థులను ఎమ్మెల్యే అంజుబాబు అభినందించారు. కోచ్ సయ్యద్ సుబాన్ మాట్లాడుతూ అక్టోబర్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ షూటింగ్ కాంపిటీషన్లో పాల్గొని వీరి ఈ జాతీయ స్థాయి పోటీలకు వెళ్లడం జరిగిందని, లిఖిత్రామ్ అనంతపూర్లో జరిగిన కాంపిటీషన్లో గోల్డ్ మెడల్, రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారని, రాష్ట్ర స్థాయి పోటీల్లో సౌమ్యశ్రీ రజత పథకాన్ని సాధించారని తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024-25 సంవత్సరానికి డిస్టిక్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో సౌమ్య రాష్ట్రంలో అనేక గోల్డ్ మెడల్స్ సంపాదించి నేషనల్స్ జరిగిన భోపాల్లో జరిగిన దాంట్లో 22వ ర్యాంకు వచ్చింది. చాలా అభినందనీయం. నేషనల్లో 22వ ర్యాంకు రావటం అంటే అది చాలా విశేషం. మరిన్ని కార్యక్రమాలు చేసి మరిన్ని షూటింగుల్లో పాల్గొని జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్టేజ్కి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లిఖిత్రాము ఇతను కూడా భోపాల్లో జరిగిన ఈ షూటింగ్లో పాల్గొని 39వ ర్యాంక్ సంపాదించారు. వీరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా స్టూడెంట్స్ ఈ మంత్ జరిగిన రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్లో 22nd ర్యాంక్ అండ్ 39th ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో రావడం జరిగింది. సో వీళ్ళు స్టేట్లో కూడా గోల్డ్ మెడల్ సాధించి భోపాల్లో జరిగిన నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది. సో సౌమ్య అండ్ లిఖిత్ వీళ్ళిద్దరూ కూడా ఓపెన్ సైడ్ కేటగిరీ రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు భోపాల్లో. సో ఈవెంట్లో వీళ్ళిద్దరికి 22nd అండ్ 39th ర్యాంక్ వచ్చాయి. సో వీళ్ళిద్దరు కూడా గతంలో చాలా ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా మెడల్ సాధించడం జరిగింది. సో వీళ్ళిద్దరిని సార్ అంజబాబు గారు వీళ్ళిద్దరిని ఆశీర్వదించడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నా పేరు లిఖిత్రామ్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను నవంబర్లో జరిగిన స్కూల్ గేమ్స్ కాంపిటీషన్లో నాకు గోల్ సాధించి భోపాల్లో నేషనల్ సెలెక్ట్ అయ్యి నాకు 39th ర్యాంక్ సాధించాను. నేను ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీలో 1 year నేర్చుకుంటున్నాను. నా పేరు డి సౌమ్యశ్రీ. నేను ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీలో 1 year నుంచి నేర్చుకుంటున్నాను. నవంబర్లో జరిగిన కాంపిటీషన్స్లో నేను బ్రాంజ్ మెడల్ కొట్టాను. నేషనల్స్లో సెలెక్ట్ అయ్యా. నేషనల్స్లో నేను 22nd ర్యాంక్ తెచ్చుకున్నాను. ఆకివీడు మెయిన్ రోడ్ జియో పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్వీఎం స్పోర్ట్స్ ఎరేనా బాక్స్ క్రికెట్ ను నందిపాటి అప్పిరెడ్డి, రియల్టర్ తాళ్ల మధుసూదన్ రెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు దాసరి సత్యనారాయణ, చెరుకువాడ గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు మాట్లాడుతూ యువత ఎక్కువగా ఇష్టపడే క్రీడ క్రికెట్ అని, క్రికెట్ ఆడటం వల్ల యువతకు చక్కని దేహదారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జయమంగళ మహంకాళి, కొండవీటి సూర్యనారాయణ, పురిటిపాటి సాయిబాబా రెడ్డి, నీలం వంశీకృష్ణతో పాటు స్థానిక ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
శ్రీను గారు, మహేష్ గారు ఆకివీడులో ఈ క్రికెట్ పిచ్ అనేది కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళీ శుభారంభాన్ని ఇచ్చారు. అందరికీ ఆల్ ది బెస్ట్. మీకు మరిన్ని కోట్లు ఇలాంటి పెరగాలనుకుంటున్నాను. ఆకివీడు పరిసర ప్రాంత స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ, యువతకి ఈ SSVM అనే యూత్ వారు ఈరోజు ఆకివీడు రిలయన్స్ బంక్ పెట్రోల్ బంక్ పక్కన ఈ క్రికెట్ బాక్స్ క్రికెట్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఎక్కడికో భీమవరం ఇంకెక్కడికో దూరంగా వెళ్ళి ఆడుకోకుండా ఇక్కడనే అందుబాటులో తెచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మంచి చక్కటి వాతావరణంలో బాక్స్ క్రికెట్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. పిల్లలతోనూ అలాగే పెద్దలు కూడా వచ్చి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆకివీడు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి బాక్స్ క్రికెట్ క్రీడలో చాలా చక్కని వాతావరణంలో జరుగుతున్నాయి. క్రీడలు అనేవి దేశానికి ఇవన్నీ పేరు తెచ్చే గొప్ప క్రీడలు ఇవి. క్రీడలంటే కోడి పందాలు, పేకాట, జోదం కాదు కావాల్సింది. ఇప్పుడు ఏంటంటే కోడి పందాలు, జోదం ఒక ఫ్యాషన్ అయిపోయి యువత పెడదారులు పట్టి ఇవన్నీ కూడా చాలామంది ఆత్మహత్య చేసిన పరిస్థితి జరుగుతుంది. కనుక ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహించి బాక్స్ క్రికెట్ పోటీల్ని మన యువత ఇక్కడ ఆకివీడు రిలయన్స్ పక్కన ఏర్పాటు చేసిన క్రికెట్లో ఈ క్రీడల్లో పాల్గొని అందరూ జయప్రదం చేయాలని, రాబోయే రోజుల్లో క్రీడలను ప్రోత్సహించాలంటే అనేక రకాల క్రీడలు ఉన్నాయి. మాకు జాతీయ క్రీడలు అనేవి క్రికెట్, అలాగే తర్వాత హాకీ, ఇంకా అనేక క్రీడలు, బ్యాడ్మింటన్, అలాగే సెడుగుడు పోటీలు, కబడ్డీ పోటీలు అనేక జరుగుతున్నాయి. వాటిల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది యువత రాణించి ఎన్నో ప్రైజులు ప్రపంచ క్రీడల్లో కూడా పాల్గొనడం, క్రీడల్లో అనేక ప్రైజులు సాధించడం జరుగుతుంది. అలా ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడలని మనుషులకి, యువతకు కానీ ఆరోగ్యానికి ఆహ్లాదంగా ఉంటాయి. కాబట్టి మీరంతా కూడా ఈ క్రీడల్లో పాల్గొని ప్రోత్సహించి అందరూ కూడా పెద్దలు, చిన్నలు అందరూ పాల్గొని అందరూ జయప్రదం చేయాలి. ఆకివీడు పరిసర ప్రాంతాలు, అలా పట్టణ ప్రాంతానికి కూడా తెలియజేస్తున్నాం. భీమవరం SCHBRM హైస్కూల్ నందు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందించిన స్కూల్ HM బి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ స్కూల్ కరస్పాండెంట్ కూనపరాజు రామకృష్ణంరాజు ప్రోత్సాహంతో ఈ పోటీలు ఏర్పాటు చేశామని, తెలుగు సంస్కృతిలో ఒక భాగం ఈ పండుగలని, ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించామని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఈ స్కూల్ ప్రాంగణమంతా రంగవల్లులతో అలంకరించారని, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయులు శేఖర్ రాజు, రాంభద్రరాజులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు వెంకటలక్ష్మితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా SCHBRM హై స్కూల్ పాఠశాల ఆవరణలో విద్యార్థులు కూడా సంక్రాంతి ముగ్గులు చాలా అందంగా, చాలా ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మా కరస్పాండెంట్ గారు ప్రోత్సహించారు. విద్యార్థులందరూ చేసినటువంటి అద్భుతమైన ముగ్గులు చూస్తే సంక్రాంతి మరి వారం రోజుల ముందుగా జరుపుకున్నట్లుగా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా చక్కగా ముగ్గులు వేశారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశాం సరదాగా. ఈ కార్యక్రమానికి మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు PET శేఖర్రాజు గారు, రాంభద్రరాజు గారు ఎంతో చొరవ తీసుకుని వాళ్ళకి ఈ కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళకి బహుమతులు కూడా అందజేయబడ్డాయి. ఈ ముగ్గుల పోటీలు జడ్జీలుగా మన DNR జూనియర్ కాలేజీ నుంచి లెక్చర్స్ మేడమ్స్ ఇద్దరు వచ్చారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా DNR కాలేజీ అసోసియేషన్లోని SCHBRM హై స్కూల్లో ఈ రోజున విద్యార్థులు కూడా ముగ్గులు వేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా అంత ఉత్సాహంగా ముందుకు వచ్చినందుకు గాను విద్యార్థులతో పాటు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఒకసారి ముగ్గులు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత అద్భుతంగా చేశారో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతిలో భాగంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ అందరినీ కూడా యావత్తు ప్రజానీకం కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఈ కార్యక్రమాల్ని మన సంక్రాంతి సంబరాలను జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ
సంక్రాంతి సంబరాల సందర్భంగా ఎస్హెచ్బిఆర్ఎం హై స్కూల్లో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలు విద్యార్థులు అలాగే టీచర్స్ పేరెంట్స్ ప్రాంతంలో ఈ మన సంస్కృతి సంప్రదాయం ఉట్టుపడేట్టు ఇక్కడ ముగ్గులు పోటీలు జరిగాయండి. అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి. అందరికీ కూడా ఇందులో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్లో శంకర హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. సంక్రాంతి వేడుకల్లో ఆహ్లాదం కోసం ఇటువంటి ఎగ్జిబిషన్లు మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు షేక్ అలీషా మాట్లాడుతూ 40 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, ఒబిల్శెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, మైలాబతుల ఐజాక్ బాబు, పడమటి రామకృష్ణ, విజ్రోతి రాఘవులు, ఎద్దు యేసుపాదం, లంకి చిన్ని, ముచ్చకర్ల శివ, పెద్దిరాజు, యాళ్ల వెంకటేశ్వరరావు, కొండ్రు శ్రీనివాస్, మల్లువలస రఘుబాబు, నసీమా బేగం, షబీనా బేగం తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా లూథరన్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఒక బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లండన్ మహానగరం ఇక్కడే ఉన్నట్లు ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఏకాదశి సందర్భంగా మన భీమవరం పట్టణంలో లండన్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. దీనిలో లండన్ స్ట్రీటు, రాజ్మహల్, ఐసీల్యాండ్ మొదలగు చిన్నపిల్లలకి సెల్ఫీ షో, జ్యువెలరీ ఐటము, చాట్ బండరు, జైంట్ వీల్లు, కొలంబస్సు మిగతావి చాలా రకాలుగా భీమవరం ప్రజల కోసం తెచ్చి ఉన్నాం. దీన్ని భీమవరం ప్రజలు వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉండి మండలం పాములపరకు చెందిన తోట మహంకాళి, సత్యవతి, తోట శ్రీరాములు, విజయ కనకదుర్గాదేవి, మురళి, ప్రణతి, నాగసంజన ఆర్థిక సౌజన్యంతో ఉండి మార్కెట్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద శుక్రవారం అన్న సమారాధన నిర్వహించారు. తొలుత ఆలయ నిర్వాహకులు కాగిత మాతయ్య, పొత్తూరి వెంకటేశ్వరరావుతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాలకు వెళ్లినప్పుడే మనసుకు ప్రశాంతత కలుగుతుందని, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్న ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని ఆ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, వరదరాజు, దవలి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన ఉండి గ్రామంలో మన కాగిత మాతయ్య గారి సమక్షంలో శ్రీ అమ్మవారికి, కనకదుర్గమ్మ అమ్మవారికి ఈరోజు అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ హిందుత్వం రోజు రోజుకి పెరుగుతుంది. అలాగే భక్తులు మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా హిందూ దేవాలయాలకు వెళ్ళి, అలాగే ఏ దేవుడు అవసరమైతే ఆ దేవుడిని మామూలుగా మనకు మనసుకి నచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రార్థించుకుంటూ ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది. అలాగే మొత్తం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే రానున్న రోజుల్లో సంక్రాంతికి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి ఉండి గ్రామం తరపున, నియోజకవర్గం తరపున ఆయనకి మరిన్ని పదవులు చేపట్టాలని, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఆయనకి తెలియజేస్తూ టీడీపీ, అలాగే బీజేపీ, అలాగే తెలుగుదేశం, జనసేన అందరికీ కూడా నాయకులందరికీ కూడా, కూటమి నాయకులందరికీ కూడా
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎవరూ చేయలేని విధంగానే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి ఎంతో ఇదిగా సేవ చేస్తున్నారు. అలాగే దాన్ని ఇవాళ మా సోదరుడు రాము గారు ఇవాళ వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగానే ఇవాళ ఈ అన్న సమాధారణ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఎంతో సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగానే మా ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఇవాళ ఆయన ఎమ్మెల్యే అయ్యాక ఉండి నియోజకవర్గంలో ఎవ్వరు స్వతంత్రం వచ్చాక ఏ ఎమ్మెల్యే చేయడానికి విధంగానే ఆయన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో పరుగులు ఎత్తుతున్నారు. దానికి మేమందరూ కూడా చేదోడు వాదోడుగా ఆయన వెనకాల ఉండి మేమందరూ కూడా ఇలాగా భక్తి కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాల్లో అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన వెనకాల ఆయనకు చేదోడు వాదోడు. కానీ ఇవాళ ఈ ఏకాదశి శుభ సందర్భంగానే మా రఘురామకృష్ణరాజు గారికి ఆ దుర్గమ్మ తల్లి అష్టావిశ్వరి ఆరోగ్యాలు ఇచ్చి ఆయన్ని ఎంతో ఉన్నతమైన పదవిలోకి వెళ్ళేలాగా ఆ తల్లి దీవెన కావాలని రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలోని ఈ ఉండి నియోజకవర్గం ఒక స్వర్ణ ఉండిగాని తీర్చిదిద్దడానికి అందరూ కూడా ఆయన వెనకాల నుండి కృషి చేస్తామని ఈ తొలి ఏకాదశి సందర్భంగానే దుర్గమ్మ సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోవింద నామ స్మరణతో మారుమోగిన వెంకటేశ్వర స్వామి ఆలయాలు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం. కోపెల్లవారి సత్రం, హౌసింగ్ బోర్డు కాలనీ ఆలయాలను దర్శించిన ఎమ్మెల్యే అంజుబాబు. కాళ్లకూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తజన సందోహం. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించి తరించిన భక్తులు. అండలూరు, దిర్సుమరు గ్రామాల్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన పశువుల షెడ్లను ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్ రీయూనియన్ మ్యాచ్ను ప్రారంభించిన కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.